బారిస్టర్ పార్వతీశం. ఈ పేరు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఖచ్చితంగా వినే ఉంటారు. ఎందుకంటే మీ చిన్నతనంలో ఇదొక అద్భుతమైన కథ. నిజానికి ఈ కథ వినే ప్రతి ఒక్కరికి కూడా ఆ కథలోకి వెళ్ళి స్వయంగా పార్వతీశం గారితో ఉన్నట్లుగా ఈ కథ వినే ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ 58. రండి కథలోకి వెళ్ళిపోదాము. ఆగండి, కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇప్పుడు వెళ్దాం రండి కథలోకి. కొన్ని మాసములు ఊపిరి ఆడకుండా, కోర్టు వ్యవహారాలు కూడా సరిగ్గా చూసుకోకుండా శివమెత్తినట్లు తిరుగుతూ పల్లెల్లోనూ పట్టణాల్లోనూ సభలలో మన దేశాన్ని గురించి ఒకనాటి ఔన్నత్యము, నేటి దైన్యము, దీనికి కారణభూతమైన పరిపాలనా పద్ధతులు మొదలైనవి ఏవేవో ప్రజానీకానికి కనువిప్పు కలిగేటట్లు ప్రబోధం చేస్తూ తిరగడం ఆరంభించాను. నానాటికి ప్రచారం ముమ్మరంగా సాగించి సభలు నిర్వహించసాగాను. జనం, బాలలు, వృద్ధులు తండోపతండాలుగా ఈ సభలకు రాసాగారు. ఎంతో ఉత్సాహంతో మా ప్రసంగాలు వినడము ప్రారంభించారు. వారు చూపే శ్రద్ధాసక్తులు మమ్ములను మరింత ప్రోత్సాహపరచసాగినవి. నేను ఇంటి పని, కోర్టు పని కాకుండా నా భార్యను కూడా నిర్లక్ష్యం చేసి తిరుగుతున్నాననే భావం నాకు తోచనే లేదు. ఒకనాడు హఠాత్తుగా నేనొక సభలో ఉపన్యసిస్తూ తలనొప్పి, జ్వరం వచ్చినట్లు ఉండి ఇంటికి వచ్చేసరికి సరస్వతి ఇంటి వద్ద లేదు. తలుపు తాళం వేసుకొని నేను రాత్రి 10 గంటలకో కానీ రాననుకొని తాళం చెవి కూడా తీసుకొని వెళ్ళిపోయింది. నాకేమీ తోచక హాలులో కాఫీ తాగి దగ్గరలో ఉన్న స్నేహితుల ఇంటికి వెళ్ళి 9 గంటల వరకు కాలక్షేపం చేసి నెమ్మదిగా బసకు చేరుకున్నాను. వచ్చి చూసేసరికి అప్పటికి తాళం అలాగే ఉండిపోయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళే ఓపిక లేక అక్కడే కూర్చున్నాను. ఒక అరగంటలో హడావిడిగా సరస్వతి వచ్చింది. అరుగు మీద ఉన్న నన్ను చూసి నిర్ఘాంతపోయి గబుక్కున నా దగ్గరకు వచ్చింది. ఒక్క అంగలో వచ్చి నా 2 భుజాల మీద తన చేతులు వేసి నా ముఖం కేసి చూస్తూ, ఇదేమిటి ఎంతసేపైంది మీరు వచ్చి, అలా ఉన్నారేమి అని నా బుగ్గల మీద, ఒంటి మీద చెయ్యి వేసి, అయ్యో జ్వరం తగిలినట్లుందే అన్నది. సరేలే ముందు తలుపు తీయి అన్నాను. అయ్యో నా మందమతి అనుకొని గబుక్కున తలుపు తీసి దీపారాధన చేసి మళ్ళీ వాకిట్లోకి వచ్చి నన్ను చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టి, మీరు పడుకోండి, క్షణంలో కాఫీ తీసుకువస్తాను అని లోపలికి పరిగెత్తింది. నేను వద్దనడానికి ఓపిక లేక మాట్లాడకుండా పడుకున్నాను. అన్నట్లుగానే 5 నిమిషాలలో గుమగుమలాడుతున్న వేడి కాఫీ తీసుకువచ్చి నాకు అందించింది. అది నెమ్మదిగా పూర్తి చేసే వరకు ఏమీ మాట్లాడకుండా నా మీద చెయ్యి వేసి నా ముఖం కేసి ఆదుర్దాగా చూస్తూ కూర్చుంది. నేను కాఫీ పూర్తిగా తీసుకోగానే నా చేతిలో పాత్ర అందుకొని, ఎంత పొరపాటైంది, ఎంతసేపటి నుంచి కూర్చుని బాధపడుతున్నారో పాపం, మీరు 10 గంటల వరకు రారు కదా అనే ధీమాతో ఆలస్యంగా వచ్చాను అన్నది తల వంచుకొని ఏదో నేరం చేసినట్లు. పోనీలే పర్వాలేదు, కానీ ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళినట్లు? ఆ మాట చెప్పావు కావేం అన్నాను. వంచిన తల ఎత్తకుండానే కొంచెం చిరునవ్వు తెచ్చుకొని, మీరు చేస్తున్న పనే నేను చేస్తున్నాను అన్నది. నేను ఉలిక్కిపడి సరస్వతి 2 భుజాలు పట్టుకొని, ఏమిటి అన్నాను కంగారుగా. మరేం లేదు, అంతలా గాబరా పడతారెందుకు, ముందు పడుకోండి చెప్తాను అన్నది. తను అవతలికి జరిగి నన్ను పడుకోబెడుతూ, సరే అయితే ఇక జోలపాట ప్రారంభించు అన్నాను. అలాగే పాడుతాను, కానీ మీరు నిద్రపోకూడదు, మరేమో తొందరపడకూడదు. మీరు ప్రచారం ప్రారంభించిన కొద్ది రోజులకే ఇక్కడ మన మహిళా సంఘం వారు కొందరు వచ్చి నా దగ్గరకు మహిళలు కూడా వెనకబడి ఉండిపోకుండా పురుషులతో పాటు ముందుకు వచ్చి ప్రచార ప్రబోధనలు సాగిస్తూ స్త్రీలలో కొన్ని ఈ నిద్రాణ స్థితిలో నుంచి మేల్కొల్పి వారు కూడా రాజకీయ రంగంలో ఈ స్వరాజ్య సమరంలో పురుషులతో పాటు కృషి చేస్తేనే తప్ప మన ఆదర్శం అందుకోవడం సాధ్యం కాదని అందరికీ నచ్చ చెప్పి స్త్రీ లోకాన్ని
కార్యరంగంలోకి తీసుకురావలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది. మీరు చదువుకున్నవారు, పట్టభద్రులు కూడాను. మీ బోట్ల సహాయం మాకంతైనా అవసరము. మీరు మాతో రావాలని బలవంతం చేశారు. మీ అనుమతి తీసుకోవడానికి కూడా నాకు వ్యవధి కూడా ఇవ్వలేదు. అందుచేతన నాటి నుంచి వాళ్లతో పాటు నేను ఊరూరు తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నాను అన్నది. నేను నిశ్చేష్టుడనై సమాధానమేమీ చెప్పలేక అలాగే తెల్లపోయి చూస్తూ కూర్చున్నాను. ఏమిటలా తెల్లబోయి చూస్తారు? కొంపతీసి నేను చేసిన పని బాగాలేదంటారా? తప్పంటారా? త్వరగా ఏదో ఒకటి అనండి. మీ మౌనం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పండి, నేను తప్పు చేస్తున్నానంటారా? మీ అర్ధాంగిని కదా, ఇద్దరిది చెరోదారి అయితే ఏం బాగుంటుంది చెప్పండి. మీరు కూడా ఇలా సంకుచితంగా ఆలోచిస్తారనుకోలేదు. ఏమంటారు? ఏమిటి మీ ఉద్దేశ్యం అన్నది నాకేసి చూస్తూ. ఓయి వెర్రి, ఇప్పుడా ఉపన్యాసమంతా నాకు అప్పచెప్పకు. వినే ఓపిక లేదు. నీవి పని చెయ్యడము తప్పని నేనెంత మాత్రమూ అనడం లేదు. నా సరస్వతి ఇంత చురుకైనదేనా, ఇంత పెద్దయినదా అనే సంతోషము, నా ఆనందానికి అవధి లేదనుకో అన్నాను అమాంతం తనను దగ్గరకు తీసుకొని. ఉండండి, మీకు జ్వరం వచ్చింది కదూ, ఏదైనా మాత్ర తీసుకువస్తాను అంటూ గబుక్కున మంచం మీద నుంచి కిందికి ఉరికింది. నేను నవ్వుకుంటూ వెల్లకిలా పడిపోయాను. మరునాడు లేచేసరికి జ్వరం తగ్గింది. కానీ నీరసం చాలా ఎక్కువగా ఉండి బయటకెక్కడికి వెళ్ళలేదు. కోర్టు పని చూడబుద్ధి కూడా పుట్టలేదు. వంట పని చూసుకోవాలని తొందరలోనూ, నాకేమీ కావలేనో, ఎలా ఉన్నదో అనే ఆదుర్తాలోనూ సరస్వతి వంట ఇల్లు నా మధ్యను తారట్లాడుతున్నది. ఇంతలో కొంతసేపటికి నాకు నిద్ర కూడా పట్టింది. సుమారు 11 గంటల వరకు నిద్రపోయాను. అప్పుడు మెలకువ వచ్చి నా భార్య వద్దంటున్న స్నానం చేసి భోజనానికి వెళుతుండగా టపా వచ్చింది ఇంటి వద్ద నుంచి. మా నాన్న ఉత్తరం రాశాడు. ఆయనకెలా తెలిసిందో ఏమో కానీ ఇక్కడ నా దినచర్యంతా తెలుసుకున్నట్లున్నాడు. అందుకని గడుసుతనంగా మనము ఇంత దూరంగా ఉండటం బాగాలేదని, ఆ ప్రాక్టీస్ నర్సాపురంలో కానీ భీమవరంలో కానీ పెట్టుకుంటే బాగుంటుందని, ఆ ప్రయత్నం వెంటనే చెయ్యవలసిందని ఉత్తరం సారాంశము. ఆ మధ్యాహ్నము మేముభయులము నాన్నగారి ఉత్తరం 2-3 సార్లు చదువుకొని కర్తవ్యమేమిటని మేము ఉభయులము విడిగాను జాయింటుగాను ఆలోచించుకొని సాయంకాలం వరకు తర్జన భర్జనలు చేసుకుంటూ కూర్చున్నాము. కొంతసేపు అయ్యేసరికి ఇప్పుడున్న పరిస్థితులలో మనముగా చేపట్టిన కార్యక్రమము సాగించవలనంటే మీ వృత్తికి దానికి లంగరు అందేటట్లు కనిపించటలేదు. అందుకని మనం మంచి రోజు చూసి నర్సాపురంలోనో భీమవరంలోనో మన కార్యక్రమానికి కేంద్రం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే మన పని కొనసాగించుకోవచ్చు. ఈ ప్రచారమంతా మన ప్రాంతంలోనే ఎక్కువ అవసరమేమో అనిపిస్తుంది. అలా చేస్తే మన స్వేచ్ఛకు కొంత భంగం కలిగినా మీ నాన్నగారికి కొంచెం తృప్తిగానూ ఉంటుంది. మన ప్రచార ఫలితము ఎక్కువ ఉండవచ్చు అనిపిస్తోంది అన్నది. అంతవరకు నేను పైకి తేలకపోయినా నేను ఆ ఉద్దేశ్యంలోనే ఉన్నాను. ఇక మా ఉభయుల అభిప్రాయాలు ఏకమైనప్పుడు జై పరమేశ్వర అని ఇక్కడి నుంచి మంచి రోజు చూసి జెండా ఎత్తటమే ఆవశ్యకమని నిశ్చయం చేసుకున్నాను. ఇక్కడ కార్యకలాపాలు అన్నీ సర్దుబాటు చేసి నెల తిరగకుండా మా ఇంటికి చేరుకున్నాము. మా అమ్మ నాన్న చాలా సంతోషించారు. మళ్ళీ కొన్నాళ్ళు ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిపి ముందు భీమవరంలోనూ బల్ల కట్టడానికి నిశ్చయించాము. ఆ నిశ్చయంతో ఒకనాటి ప్రభాత వేళ భీమవరం చేరి మా అత్తమామలిద్దరూ సంతోషాశ్చర్యములతో స్వాగతం చెప్పారు. 2-3 రోజులు విశ్రాంతి అయిన తరువాతను మా మామగారు ఒక రోజున మద్రాసు జీవితము, అక్కడ నా ప్రాక్టీస్ వగైరా విషయాలు ఒక్కొక్కటే అడిగి తెలుసుకోవడం ఎందుకని నేనే పూసగుచ్చినట్లు జరిగిందంతా చెప్పి ఇప్పుడిక్కడికి వచ్చిన కారణం కూడా నిర్మోహమాటంగా మనవి చేసుకున్నాను. వారు చాలా సంతోషించారు. అక్కడికి వచ్చినందుకే కాదు, సవ్యమైనదేనని సంతసించారు కూడా.
వారి ఆమోదం వినగానే నాకు ఉత్సాహం కలిగింది. మరి 2 రోజులకు వారు కూడా ప్రాక్టీస్ వదులుకోకుండానే ఇటువంటి కార్యక్రమంలో నిమగ్నులై ఉన్నారని తెలిసి చాలా సంతోషించాను. నేనిక్కడ వేరే ఇంట్లో కాపురం పెడతానని అనుకుంటుంటే మా మామగారు సుతరాము పనికిరాదని, ఇక్కడనే ఉండి తీరవలెనని బలవంతం చేశారు. అందుకని తప్పనిసరి అయి మామగారి బోర్డు పక్కనే నేను బోర్డు కట్టి ఇల్లరికం ప్రారంభించాను. అనుకోకుండా 4 రోజులు అయ్యేసరికి మా మామగారు కొంచెం ఇంచుమించుగా ప్రాక్టీసు విరమించుకున్నట్లేనని అర్థమయ్యింది. ఎటొచ్చి మరో బల్ల ఇక్కడ కనపడడంతోటే పూర్వపు ఖాతాదారులు మా మామగారిని వదులుకోలేక నా చేతన తమ పని చేయించుకుందామని ఆశపడ్డాడు. మా మామగారు వాళ్లతో ఏకీభవించి ఆ వ్యవహారాలన్నీ నన్నే చూడమని నాకు అప్పచెప్పారు. దానితో మళ్ళీ ఈ తగలాటంలో తగులు కొనక తప్పింది కాదు. అక్కడికి సాధ్యమైనంత వరకు తెరిపి చేసుకొని ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాను. ఇక సరస్వతి స్వతంత్రురాలై తన కాలమంతా తండ్రితో పాటు మహిళా సమాజనంతో పాటు ప్రచారంలోనే వినియోగించనారంభించింది. ప్రచారం నానాటికి ముమ్మరం కాసాగింది. చూస్తున్న కొద్దీ అత్యాశ్చర్యకరంగా ఉంది. పల్లెలోనూ పట్టణాలలోనూ కూడా వాళ్ళకేం తెలిసిందో, ఏం ఉద్రేకం కలిగిందో, ఏం పరివర్తన వచ్చిందో తెలియదు. కానీ వేలాది లక్షలాది జనం ఈ ఉద్యమంలోకి ఏ ఆశలు కోరికలు లేకుండా, ఏ పరిణామాలు ఫలితాలు వస్తాయో తెలియకుండా, ఉన్నవాళ్ళు ఉన్నదంతా వదులుకొని లేనివాళ్ళు ఇంకా లేమి అనుభవించటానికి కూడా సంకోచించకుండా, ఇది వరకు జై పరమేశ్వర అనేవాళ్ళు కూడా ఆ మాటే మర్చిపోయినట్లు గాంధీకి జై అనే నినాదంతో ముందుకు వచ్చి పడుతుంటే, ఎవ్వరూ ఎన్నడూ ఊహించని ఈ సంచలనం చూస్తుంటే యావత్ భారతం సంభ్రమాశ్చర్యచకితమైపోయింది. ఇక అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఆరంభించాయి. వారందరికీ దడ వణుకు పుట్టుకొచ్చాయి. ఇది ఎంతవరకు తీసుకువెళుతుందో ఊహించటానికి కూడా భయపడి, ఇక ఎలాగైనా మొదట్లోనే తుంచివేయటం మంచిదని నిశ్చయించుకొని ఆ ప్రయత్నం ప్రారంభించేసరికి వీరు మొక్క అనుకున్నది అప్పుడే మానుగా తయారైందని తెలుసుకుని దండోపాయమే ప్రారంభించవలసి వచ్చింది. దానికి ప్రజలు మరీ రెచ్చిపోయి కోపోద్రిక్తులు కాజొచ్చారు. అప్పుడే గాంధీగారు చెప్పిన కోపానికి విరుగుడు కోపం కాదు, శాంతమని, అధికారులు ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత పశుబలం ప్రయోగించినా ప్రజలు మట్టుకు ప్రశాంతంగానే ఉండాలి. దెబ్బకు దెబ్బతీసే మనస్తత్వం పెంచుకోకూడదు. మనం ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని ప్రాణాలు మనవి పోయినా శాంతం విడనాడకూడదు అనే ప్రబోధం అద్భుతంగా పనిచేసింది. ఇక ఇన్ని రకాలు, ఇన్ని కోట్ల జనంలో ఏ ఒక్కరు తొందరపడినా, ఏ దౌర్జన్యానికి దిగకుండా, ఎంతెంత ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా ఏ తొందరపాటు లేకుండా ఎంతో ఓర్పుతో, ఏ విద్వేషము పెంచుకోకుండా సంచరిస్తున్నారో చూసిన వాళ్ళం మేమే ఆశ్చర్యపడ్డాము. ఒక్క మనిషి మాటకు ఇంత మహాశక్తి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాము. ఇంత శక్తి సంపన్నులైన గాంధీ, ఆయన లేవదీసిన ఉద్యమము జయప్రదం కాక తప్పదని, ఆయన చెప్పిందంతా అక్షరాల ఆచరణలో పెట్టగలిగితే ఆయన చెప్పిన సంవత్సరం కాలంలోనే స్వరాజ్యం వచ్చి తీరుతుంది అనే మనోనిశ్చయం మాలో ప్రతి ఒక్కరికి కలిగింది. ఉద్యమం ప్రారంభించిన కొలది మాసములకే ఈ ఉద్యమంలో చేరినా చేరకపోయినా యావత్ భారతంలోనూ అధికారుల మీద, వారు చెలాయించే అధికారం మీద 2-3 శతాబ్దముల నుంచి ఉంటున్న గౌరవము, భయము క్షణంలో మాయమైపోయినవి. గాంధీ గారు ప్రారంభించిన దౌర్జన్యరహిత సంగ్రామంలో సాధించిన తొలి విజయం ఇది. ఉభయ పక్షాల వారికి నమ్మిక కలిగింది. ఎంత నిర్లక్ష్యము, ఎంత అగౌరవము కాకపోతే చాలా సామాన్యురాలు అయిన దువ్వూరి సుబ్బమ్మ లాంటి అసహాయులైన ఒక వితంతువు సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలత్రోయటానికి కుట్ర పన్నిందని రక్షక భటులు ఆమెను కోర్టుకు తీసుకువచ్చి నిలబెడితే
జనంతో క్రిక్కిరిసి ఉన్న కోర్టులో రక్షక భటులు చుట్టుముట్టి ఉండగా జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట ఎలా తలపైనున్న ముసుగు తీసి తన బోడితల ప్రదర్శించి కలెక్టర్ను ఉద్దేశించి మన ఇద్దరి తలలు బోడులు, నీవేదో దుస్తులు ధరించి ఆ ఉన్నతాసనం మీద కూర్చున్నంత మాత్రాన నాకన్నా ఎక్కువ శక్తివంతుడవు కావు, నీవు నన్నేమీ చెయ్యలేవు అని ధీమాగా అనగలుగుతుందా? ఆ మాటలు విన్న జనం ఒక్క మాట గుండె జల్లుమనగా గగుర్పాటుతో ఆనంద బాష్పాలతో కోర్టు దద్దరిల్లేటట్లు గాంధీకి జై, దువ్వూరి సుబ్బమ్మకు జై, ప్రభుత్వం నశించాలి అనే నినాదాలు చేశారు. అటువంటి దృశ్యాలు వేలాది ప్రదర్శితమయ్యాయి. అధికారుల గుండెలు దిగజారినాయి. ఇటువంటి దృశ్యాలు ప్రతినిత్యము ప్రతి ఊళ్ళోనూ అసంఖ్యాకంగా జరుగుతుంటే అధికారులకు మతులుపోయి కోపోద్రిక్తులై అర్థం లేని దౌర్జన్య చర్యలు ప్రారంభించారు. వందలాది జనాన్ని జైళ్లకు పంపించడము, వాళ్లనక్కడ నానా హింసలు పెట్టడము, అక్కడ వాళ్ళు తిరుగుబాటు లాంటి సత్యాగ్రహం చెయ్యటము, ఇటువంటి సంఘటనల వల్ల అధికారం నానాటికి నవ్వుల పాలు కాచొచ్చింది. ఏ వీధిలో చూసినా, ఏ చతుష్పంథంలో చూసినా, ఏ రత్స సావిళ్లలో, సత్రాలలో, దేవాలయాలలో చూసినా వచ్చేవారంతా గుమికూడి ఆ రోజున ఎంతమందికి శిక్ష పడ్డదో, ఏ నాయకులు ఉపన్యాసాలిచ్చారో, పోలీసులు ఏ రకంగా వీళ్లను హింసలు పెట్టారో, ఎక్కడెక్కడ కొట్లాటలు జరిగినవో మొదలైన విషయాలు తప్ప మరో రకమైన సంభాషణేమీ చెవిన పడటం మానివేసింది. పోలీసు వారెక్కడ ఊపిరి సలపడడం లేదు. నిద్రాహారాలకు తీరిక ఉండడం లేదు. పాపం వాళ్లకు ఈ హడావిడిలో మా మామగారు ఏదో గ్రామంలో అరెస్టై ఒకనాటి సాయంకాలానికి వారిని భీమవరం తీసుకువచ్చారన్న వార్త ఊరంతా వ్యాపించింది. ఆ ఊళ్ళో అశేష జనము ఇరుగు పొరుగు గ్రామాలకు ఈ వార్త అందించినంత వరకు ఆయా గ్రామాల వాసులు 40-50 వేల మంది వరకు పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. అచ్యుతరామయ్య గారిని చూడాలి అని గందరగోళం చేశారు. వీలు లేదన్నారు పోలీసు జవానులు. ఎందుకు వీలు లేదో చూస్తామని ఇంతమంది ఒక్కసారి 10 అడుగులు ముందుకు వేశారు. దానితో పోలీసు వారికి దడపట్టుకుంది. తొందరపడకండి అని కొందరు ఈ సమూహాన్ని శాంతపరచ ప్రయత్నించారు. ఇంతలోనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ లోపలికి పరుగెత్తుకు వెళ్ళి అచ్యుతరామయ్య గారిని యువతలకు తీసుకువచ్చి ప్రజల ఎదుట హాజరుపరిచారు. ప్రజలు అమితానందంతో జయ జయధ్వానాలు చేశారు. అచ్యుతరామయ్య గారిని రాత్రికి ఇంటికి పంపించమని, మరునాడు కోర్టులో వారిని హాజరుపరిచే బాధ్యత తామే వహిస్తామని కేకలు పెట్టారు. పోలీసు వారేదో సమాధానం చెప్పబోతుంటే అచ్యుతరామయ్య గారు ముందుకు వచ్చి, నన్నింటికి పంపించమని అడగటం మీకు ధర్మం కాదు, అది చట్టవిరుద్ధమైన పని. ఈ ఒక్క రాత్రి నేను ఇంట్లో పడుకుంటేనేమి, పోలీస్ స్టేషన్లో పడుకుంటేనేమి, నేను చట్టవిరుద్ధంగా ప్రవర్తించానని కొంతకాలము, కొన్ని మాసములో, సంవత్సరాలో జైలులో ఉండక తప్పదని రేపు కోర్టులో న్యాయమూర్తులు ఎలాగూ తీర్పు చెబుతారు. అప్పుడైనా భూతల శయనం తప్పనిదే కదా. మీరు తొందరపడకూడదు, శాంతం వహించాలి. మన ఉద్యమంలో ఇది మొదటి మెట్టేనన్న సంగతి మీరు మరువకూడదు. అనవసరమే కాదు, అవసరమున్నా మీరు కోపోద్రిక్తులు కారకూడదు. మనది శాంతి సమరం. రాగద్వేషాలకు మనము అతీతులమై ఉండవలెననే ప్రథమ సూత్రం మనం ఏనాడు ఏ పరిస్థితులలోనూ విస్మరించకూడదు. మీరు శాంతంగా మీ ఇళ్లకు వెళ్ళి హాయిగా నిద్రపోండి. రేపటి నుంచి మీలో ఎవరో ఒకరు లేక 100 మందో 10 మందో నా స్థానం ఆక్రమించి ఈ సమరం సాగించాలి సుమండి. వెళ్ళిరండి, పరమేశ్వరుడు మన ఎందున్నాడు, ఇక వెళ్ళిరండి మరి అన్నారు చేతులు జోడించి. దానితో ఎవ్వరూ కిక్కురు మనకుండా ఈ మందంతా నిశ్శబ్దంగా వెనక్కి మళ్ళింది. రక్షించారు బాబయ్య అని పోలీసు వారు ఒక నమస్కారం చేసి అచ్యుతరామయ్య గారిని లోపలికి తీసుకువెళ్లారు. ఇటువంటి దృశ్యాలు మనకు నిత్య వ్యవహారంలో ఒక భాగమైనాయి. ఇక అచ్యుతరామయ్య గారు జైలుకు వెళ్లడంతో నాకు ఊపిరాడకుండా కోర్టు పని ఎక్కువైంది.
అయినా మధ్య మధ్య తెరిపి చేసుకుని ప్రచార కార్యక్రమము సాగిస్తూనే ఉన్నాను. ఇక సరస్వతి కూడా ఒక్కొక్కప్పుడు రాత్రులు కూడా ఇంటి పట్టున ఉండకుండా ఎక్కడ చూసినా తానే, ఎక్కడ వినపడ్డా తన మాటే మోహిని రూపంలో ఉన్న భద్రకాళిలా ఉపన్యసిస్తూ ఉత్సాహపరుస్తూ ఉద్రేకపరుస్తూ తిరుగుతుంటే నేనాశ్చర్యచకితుడనై పరవశించి నేనామెతో సమానంగా తిరగలేక కోర్టుల వెంట తిరగటమేమిటి, ఇదేమి కర్మ అని ఎంతో బాధపడుతుండేవాడిని. కోర్టులో కానైతే నేను చాలా తెలివైన వాడినని, మంచివాడినని, న్యాయమైన న్యాయవాదినని పేరు వచ్చిన మాట వాస్తవమే. ఆ పేరుకు తగ్గ ఆర్జన కనపడుతూనే ఉంది. అయినా నా మనసుకెంత మాత్రమూ తృప్తి లేదు. ఈ అసంతృప్తి నానాటికి పెరుగుతూనే ఉంది. దీనికి మొదటి కారణం కోర్టులో జరుగుతున్నది న్యాయం కాదనే భావన బాధించటం మొదలుపెట్టింది. మదరాసులో ఉన్నప్పుడే హైకోర్టులో నా వృత్తి సాగిస్తున్న రోజుల్లోనే నాకీ భావం బాధిస్తుండగా ఒక రోజున ఐసిఎస్ జడ్జి గారితో సాహసించి ఈ కోర్టులలో జరుగుతున్నది న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ కనిపిస్తున్నది అని ధైర్యంగా అనేశాను. ఆయన నాపై ఆగ్రహించకుండా చిరునవ్వు నవ్వుతూ, మీరన్నది నిజమే కావచ్చు పార్వతీశం గారు, ఈ కోర్టులలో మేమిచ్చే తీర్పులు కొందరు పెద్దలు ఏర్పాటు చేసిన చట్టాలకు సూత్రాలకు విరుద్ధం కాకుండా ఉండవలననే చూస్తాము, కానీ కేవలము ఇదే న్యాయమా ధర్మమా అని చెప్పటం కష్టమేనన్నాడు. వి అడ్మినిస్టర్ లా సర్, నాట్ జస్టిస్. ఆ మాట విని ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసినంత పని చేశాను. ఆయన నవ్వుకుంటూ, మీరీ వృత్తి అట్టే కాలము కొనసాగించగలరని అనుకోను, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ అని నా భుజం తట్టి వెళ్ళిపోయాడు. ఈ భావం ఇలా ఉండగా నా సాటి లాయర్లలో చాలామంది ఉండే లేఖి గుణాలు, అసహనాలు, విద్వేషాలు నాకీ వృత్తి మీద వైముఖ్యం కలిగించడానికి రెండవ కారణం అనుకుంటాను. కోర్టులో ఉన్నంతసేపు వాద ప్రతివాదుల వకీళ్ళు కుక్కర్లా కాట్లాడుకున్న యువతలికొచ్చిన తరువాత వారి వారి స్నేహాలు విస్మరించకూడదు. కానీ నా అనుభవం దానికి వ్యతిరేకంగా అనేకసార్లు కనపడ్డది. మా మామగారు కార్యాంతరులై ఉండటం చేతను, నా మీదనెందుకో సహజంగా కొంతమందికి అభిమానం కలగడం చేతను నేను భీమవరం వచ్చిన కొలది మాసములకే నాకు పేరు ఆర్జన ఎక్కువ కాజొచ్చింది. ఇది నా ప్రయోజకత్వమని నేనెప్పుడూ అనుకోలేదు. ఏదో గాలిపాటునో అదృష్టమనో అనుకునేవాడిని. కానీ మా సాటి న్యాయవాదులలో మట్టుకు చాలామందికి నా పైన అసహనం బయలుదేరింది. అప్పుడు జ్వరంతో వారం రోజులు లేవలేకపోయాను. విపరీతమైన దగ్గు జ్వరంతో బాధపడ్డాను. మొత్తం మీద ఎలాగైతేనేమి బ్రతికి బయటపడ్డాను. ఎన్నో అర్జెంటు కేసులు వాయిదా వేయించుకోవలసి వచ్చింది. ఈ స్థితిలో ఒకనాడు మా మామగారికి చిరపరిచితుడు, చాలా స్నేహితుడు, ముఖ్యమైన క్లయింటు అయిన రాజుగారు ఒక ఆయన తెల్లవారేసరికి నన్ను చూడడానికొచ్చారు. వారిది చాలా ముఖ్యమైన వ్యవహారము నా చేతుల్లో ఉన్నది. నా అనారోగ్యం వల్ల వాయిదాలు పడుతున్నది. ఆ సందర్భంలో ఊరికే చూడడానికి వచ్చారు కాబోలు అనుకున్నాను. కొంతసేపైన తరువాతన వారు సెలవు తీసుకుంటానని లేచారు. నేను లేచి వీటి గుమ్మం దాకా వారిని సాగనంపుతూ 2-3 రోజులలో నేను కోర్టుకు వచ్చి వారం 10 రోజులలో మన వ్యవహారం పూర్తి చేస్తాను. అంతా మనకు అనుకూలంగానే ఉన్నది, మీరేమీ సందేహించనక్కరలేదు అన్నాను. చిత్తం అని వెళ్లకుండా మరొక క్షణం కదలకుండా అక్కడే నిలబడ్డారు వారు. ఏమిటి రాజుగారు, ఏదో వేరే పని మీద కూడా వచ్చినట్లున్నారు. మీరు నా దగ్గర ఏదో సందేహంతో నిలబడినట్టున్నారు. మీ అభిప్రాయమేమిటో నిస్సందేహంగా చెప్పవచ్చును అన్నాను. అయినా వారు మరో క్షణం ఆలోచించి, నాకే సందేహమూ లేదండి, తమ మీద నాకు పరిపూర్ణ విశ్వాసము. కాకుంటే ఇక్కడ న్యాయవాదులలో ఒక ఆయన మంచి ఆర్జన ఉన్నవాడే నన్ను వారి క్లయింట్లో చేర్చుకోవాలని చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఇప్పుడొక అస్త్రం ప్రయోగించాడు. తమకు చాలా సుస్థిగా ఉన్నదని
చాలా ముదిరిన క్షయవ్యాధి అని, ఇక 2-3 మాసముల కంటే జీవించరని, నా కేసులన్నీ సమయం మించకుండా మరొకరికి అప్పజెప్పడం అనగా తనకు అప్పజెప్పడం మంచిదనే ఉద్దేశ్యంతో నాకు కబురు చేశారు. నేను నిర్ఘాంతపోయాను. ఆ పెద్దవారు అనబడే వారికి కూడా ఇంత నీచమైన ఆలోచనలు ఉంటాయా అని నిశ్చేష్టుడనై చాలా బాధపడ్డాను. ఈ సంగతి మీ చెవిన వేద్దామని వచ్చాను, కానీ మీ ఆరోగ్యాన్ని గురించి వారిచ్చిన రిపోర్టు నమ్మి మట్టుకు కాదు సుమండి అని ఒక నమస్కారం చేసి ఇక నిలబడకుండా వెళ్ళిపోయారు. నేను లోపలికి వచ్చి మానవ స్వభావాన్ని గురించి ఆలోచిస్తూ ఎంతసేపు అలా పడికుండిపోయాను. ఇది జరిగిన 3వ నాడు కోర్టులో నేను కనబడేటప్పటికీ ఆ పెద్ద ప్లీడరు గారు ఆశ్చర్యపోయారు. ఏమండి, ఆరోగ్యం బాగున్నదా అని మామూలుగానే అనే మాట అనటం కూడా మర్చిపోయారు. మరి 4-5 రోజులలో మా రాజుగారి కేసును విచారణ జరగటం, ఆ కేసు రాజుగారి పక్షమే కావడంతో ఆ ప్లీడరు గారికి పక్షపాతం వచ్చినంత పనయ్యింది. రేపు తరువాయి భాగం చెప్పుకుందాము.